బ్రో నువ్వు చేసిన ఒకే ఒక్క మంచి పని ఏంటంటే ఇక్కడ తీసుకురావడం బ్రో. ఏంది బ్రో ఎట్టుందా? అయ్యమ్మా ఏందిదా? దీన్ని ఏమంటారా? దా 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 ఏమలు కాదులే, అదొక పెట్ట ఫ్రెండ్స్. ఇది ఎంత చూడండి ఎట్టవల్చుకొని తింటుందో. అది మొత్తం తినట్లా, పొట్టు పైన పొట్టు వదిలేసి లోపల కింద మాత్రమే తింటుంది. రే అవే మేము ఇంటికా నిందాలా ఈ మేత మీ వాళ్ళు ఇచ్చినారు తిను. ఇదిగో అది చెప్పాలి వాడికి అర్థం కాల. రా 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 చిన్నడు రా, కాలు ఇంకో కాలు పెట్టు. అది రా చిల్లక్క రా నానక్క తినరా. ఫ్రెండ్స్ ఇటు చూడండి, ఇందా పిలిచినప్పుడు ఒకరంతా యాక్షన్ చేశాడు కదా, ఇప్పుడైతే పొమ్మన్న పావట్లా. అందరూ ప్లేట్లు పట్టుకొని పెట్టెలతో వాటికి ఫుడ్ పెడతా పక్షులకి ఆనందిస్తా ఉన్నారు. వీడిని తీసుకుంటే బలం ఉంది. రారా 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 ప్లీజ్ రా రారా. అబ్బో వచ్చాడు వచ్చాడు. ఏ రాబహండ్రా నా దగ్గర రాబట్టు నీకోసం ఎదురు చూస్తాడు. తీసుకొని వచ్చి వదిలేస్తున్నా ఫ్రెండ్స్. అయ్యా అక్క అట్లా కూడా అక్క కష్టపడి తెచ్చిందండి. చూడండి ప్రవీణ్ బ్రో, ఇలాంటిది ఎవరి దగ్గర బాల నా దగ్గరికి వచ్చింది. ఫ్రెండ్స్ ఇటు చూడండి ఎంత అందంగా ఉన్నాయి, అసలు సూపర్ అందంగా ఉన్నాయి. ఏం కొట్టుకోకూడదు అబ్బా. ఇలాంటి ఎంత దగ్గర నుంచి చూడటం ఇదే ఫస్ట్ టైం ఫ్రెండ్స్. ఇక్కడ వీటిని ల్యాన్ చేయకూడదు అని రాస్తుంది, ఈ మనం ఏమైనా చేయొచ్చా? చూడు ఏమైనా చేస్తుంది, కొరికేసింది. ఒకటైతే కొరికేసింది. వద్దు 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 ముద్దు పెట్టవా. వీడు పావట్లా, వీడు తినేస్తున్నాడు. రే ముద్దు పెడుతున్నాడు ఫ్రెండ్స్ వీడు నాకు అడుక్కు మాటకే. రే నాన్న అమ్మాయి అబ్బాయి చూడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గుడ్ సౌత్ నేచర్. ఈ రోజు అయితే కంటెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాం. వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇంకా కూడా మన ఛానల్ చాలా మంది సబ్స్క్రైబ్ లేదు, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో వస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసేయండి. ఈ రోజు ప్రవీణ్ బ్రో ఆడకు తీసుకొచ్చాడు ఈకో పార్క్ అంట హైదరాబాద్ లో. ఇక్కడ రకరకాల బర్డ్స్ ఉంటాయంట. ఆయన ఆల్రెడీ వీడియో తీస్తున్నాడు. మనకు పెట్టలన్నా పక్షులన్నా చాలా ఇష్టం కాబట్టి మనం కూడా చూద్దామని వచ్చాం. సరే మనం కూడా ఒక వీడియో తీద్దాం, మన వాళ్ళు చూపిద్దామని వీడియో అయితే తీస్తున్నా. మాకు తెలియదు లోపల ఎలా ఉంటుందో ఏందో. ఇది బ్రో ఇది ఎన్ని ఎకరాలు బ్రో? 15 150 ఎకరాలు. ఈ పార్కు 150 ఎకరాల్లో ఉంటుందంట. ఈకో పార్క్. దీంట్లో వచ్చి బర్డ్ సెంచరీ అని ఒక ప్లేస్ ఉందంట. చాలా రకాలు ఉంటాయంట. మనం పోయి మాత్రం ఈరోజు బర్డ్ సెంచరీకి వెళ్తున్నాం. ఇప్పుడు మన వాళ్ళు ఎవరు వచ్చున్నారు, ఏమేం చూస్తాం, ఏమేం చేస్తాం మొత్తం అయితే చూపిస్తా. వచ్చి మనతో కూడా వచ్చిండేది వైల్డ్ బాయ్ బాలు గారు వచ్చినారు. తర్వాత మిస్టర్ ప్రవీణ్ మేకల గారు అండ్ డిటిఎస్ సిద్ధు గారు. అందరం అయితే కలిసి ఇప్పుడు ఈకో పార్క్ వెళ్తున్నాం. సభకి నమస్కారం. ఈడు మాటలు పడుచుకోబాక ఫ్రెండ్స్. ఇంకైతే బయలుదేరి మనం ఈకో పార్క్. రాయి చూడన్నా, ఆ రాయి దాని మీద అట్టు పెట్టారు ఎత్తుకుపోయా. ఏం బ్రో బ్రో ఓ ప్రవీణ్ బ్రో, ఆ రాయిని దాని మీద అట్ట ఎత్తుకుపోయి పెట్టారు. అట్టే ఉందా? పెట్టారు అనుకున్నా బ్రో. భలే ఉంది గ్రీనరీ మాత్రం భలే ఉంది. పోయి బర్డ్ సెంచరీకి వెళ్దాం టికెట్ తీసుకొని. పార్క్ ఎంట్రన్స్ ఇది. ఇప్పుడు అక్కడికి వెళ్ళి దాంట్లోకి వెళ్ళి మనం టికెట్ తీసుకోవాలా, క్యూఆర్ స్కాన్ చేసుకొని. ఇదంతా భలే ఉంది బ్రో, కొండలుగా నడవచ్చు ఇప్పుడు మనం. వెల్కమ్ టు ఇక్కడా పార్క్. వైల్డ్ ఇక్కడ పార్క్ అక్కడ పార్క్ కాదు, ఈకో పార్క్. వెల్కమ్ టు ఈకో పార్క్. వైల్డ్ హైదరాబాద్కి వచ్చి వైల్డ్గా మారిపోతున్నాడు. ఫ్రెండ్స్ ఇక్కడికి లోపలికి వెళ్ళాలంటే ఇదిగోండి ఇక్కడ ఉంది కదా, ఈ క్యూఆర్ స్కాన్ చేస్తే ఇదిగో ఈ విధంగా అయితే టికెట్ ప్రైస్ అవుతుంది. మేమైతే 6 మంది తీసుకున్నాం, 600 అయింది. ఇది ఓన్లీ పార్క్లోకి అలవ మాత్రమే. మనం బర్డ్ సెంచరీకి పోవాలంటే అక్కడ మళ్ళీ ఇంకొక టికెట్ తీసుకోవాలి, అంతే కదా? సపరేట్ టికెట్ తీసుకోవాలి. ఏ సిద్ధు నీకు వెళ్ళద్దాలతో రికార్డ్ చేస్తున్నా చేయట్లేదు బ్రో. ఎందుకైతే అయ్యా అంత డబ్బులు బర్డ్స్కి పెడతాను డైరెక్ట్ బర్డ్స్ కార్డ్ తీస్తాను బ్రో. ఇన్ని రోజులు తిప్పావు కదా, అది కాదు బ్రో కిక్ అంటే. ఇది కిక్, అదే కిక్ అందుకనే కదా. అదేంతా గ్రీనరీ చూస్తానే ఆడ నరాలు బయటకు వచ్చింది, సంతోషం వస్తుంది కొద్దిగా. ఇందాక నేనుండి మూడ్ ఆఫ్ అయిపోయింది. ఈయన ఒక దగ్గర పోదామని ముగిచ్చేసినాడు, వేరే దగ్గరికి వెళ్ళిపోయాడు. తర్వాత ఉండి వద్దులే బ్రో నాకు మూడ్ ఆఫ్ ఉంది వీడియో వద్దంటే, ఆడ పోతే నీకే మూడ్ వస్తుందిలే రా అని చెప్పి తీసుకొచ్చాడు. నువ్వు కొన్ని చూసి అట్లా అంటున్నావు, ఇప్పుడు చూసి నువ్వు 10% 90% ఉంది లోపల. నువ్వు తిరగాలే కానీ తిరగదాం. రకరకాల పూలు ఉన్నాయి ఇక్కడ చూడండి. ఫ్లవర్స్ ఎట్టున్నాయి. ఏంద్రా బర్డ్స్ చూపిస్తానని ఫ్లవర్స్ చూపిస్తాం అనుకుంటున్నారేమో. దారిని పోయేటప్పుడు ఉన్న అందాలన్నీ చూపిస్తున్నా మీకు. ఫ్రెండ్స్ వచ్చేసాం ఫైనల్గా బర్డ్ సెంచరీకి. ఏడైతే రకరకాల విదేశీ పక్షులు ఉంటాయంట.
మనం అన్ని లోపల అంటే మన దగ్గరికి కూడా వచ్చి వాళ్తాయంట. చూద్దాం ఏం జరుగుతుందో. టికెట్ తీసుకున్నా ఒక్కొక్కరికి 150 రూపాయలు అంట. మేమైతే 6 టికెట్లు తీసుకున్నాం. 900 అయింది. లోపల 900 అంటే ఒక ఎన్ని రకాల బర్డ్స్ ఉంటాయి చూద్దాం, అప్పుడైతే సాటిస్ఫై అవ్వగలుగుతాం. ఇది అంటే ఎంట్రన్స్ మొత్తం ఇక్కడ పెట్టేస్తున్నారు. బర్డ్స్ ఎగిరిపోతాయి, ఎగిరిపోతాయినా ఏంది ఫ్రెండ్స్. ఊరినాయన ఎంత పూర్ ఉన్నాయా ఫోన్ తగిలిన పగిలిపోతాయి దారి. సూపర్ బ్రో, నువ్వు చేసిన ఒకే ఒక్క మంచి పని ఏంటంటే ఇక్కడ తీసుకురావడం బ్రో. ఏంది బ్రో ఎట్టుందా? అయ్యమ్మా ఏందిదా? దీన్ని ఏమంటారా? ఏమలు కాదులే, అదొక పెట్ట ఫ్రెండ్స్. ఇది ఏంది ఫ్రెండ్స్ ఎట్టుందా? పాపా ఎట్రా అమ్మా. చిలక ఫోటో చిలక చిలక ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందా, భలే ఉందా. తగలడమే మంచి శకునం తగిలింది. మంచి పెట్ట ఇదే కనిపించింది. పెట్ట ఏంది పక్షి ఏంది బ్రో? అది అడవి నెమలి జాతికి సంబంధించింది. నెమలే కాదు బ్రో, అదేదో విదేశీ పక్షులు అయ్యి. అదేదో భలే ఏడుంటే ఏదో ఒక లోకంలో ఉన్నట్టు ఉంది అసలు ఫీలింగ్. ఫస్ట్ లో వచ్చినప్పుడు నీకంటే ఎక్కువ ఎక్సైట్ అయినా, చూడంగానే స్వర్గానికి వచ్చినట్టు అనిపించింది. అబ్బా మీకు దారి చూపిస్తా ఉండండి. ఇక్కడ చూడండి, దీంట్లో తిరుగుతా ఉంటే హ్యాపీగా ఎంత బాగుందో చూడండి. అసలు మొత్తం ఫుల్ గ్రీన్. మన వాళ్ళు చూడండి, ఇదిగో బ్యాచ్ చూడండి ఎట్లా నడుస్తున్నారు. ఇదిగోండి ఇందా మనం చూసిన పెట్ట పేరు రింగ్ నేకెడ్ ఫీసెంట్. రింగ్ నెక్కడ్, అదే రింగ్ నెక్కడ్ ఫీసెంటా. ఇంకా బ్లూ అండ్ గోల్డ్ మకావు, బర్కీ ప్యారెట్, రెయిన్బో లారికిట్స్, ఈ రకాలు అయితే ఉన్నాయి. ఇంకా చాలా రకాలు ఉంటాయి. చూద్దాం. ఇవ్వండి మకా ఉందాడ, మకా ఆడుకుంటా ఉంది. రకరకాల పక్షులు బ్రో. మన దగ్గరికి రావట్లేదు ఏంది? ఇప్పుడు మనం తిరుక్కొని పోతాం, ఆడికి వస్తాం, ఆడికి పోతే వాళ్ళు ప్లేట్ ఇస్తారు గింజలు పెట్టి తీసుకుంటాం. మధ్యలో కూడా ఒక చిన్న ప్లేట్ ఇస్తారు. చిన్న చిన్న బడ్లు ఉంటాయి, ఏంటి ఉంటాయి వాటి పేరు బగ్గీస్. బగ్గీస్ కాడ కూడా ప్లేట్ ఇస్తారు, కింద ఉంటది. ఇలాంటి పార్క్ ఒకటి పెట్టుకోవాలి బ్రో మనమే. దొంగది ఏమరా వైట్, నీ కాడ ఉంగరాలు గింగరాలు ఉంటే ఎత్తుకుని వెళ్ళిపోతుంది. మన దగ్గర ఏముండవు. బా ఇక్కడ చూడండి తెల్ల బాతులు ఎన్ని ఉన్నాయో. ఏందా ఇంత గ్రైండరియా వీడా? ఇప్పుడు మనకిస్తారా అట్లే? వీడు తీసుకో. ఏమే బాగున్నారా? అందరూ బాగున్నారా? బాగా గుడ్లు పెట్టండి తినేసి మేత. అయిపోయాడు అయిపోయి ఆయన ఇచ్చినంతసేపు కూడా లేదు అవి తినడం. అసలు ఒక్క సెకండ్కి ఊటేసాయి. ఎటు చూసినా పక్షుల శబ్దం వినిపిస్తూ ఉంది. ఇదిగోండి ఇక్కడ వచ్చి మల్లార్ డక్స్, డౌస్, గ్రాస్ ప్యారాకిట్స్ అంట, కాలిఫోర్నియా కోయిల్స్ అంట. ఇదిగోండి రకరకాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ బాడీలు టచ్ చేయకూడదంట. అవి వచ్చి పైనుండి అయ్యే వెళ్ళిపోవాలి, కానీ మనం వాటిని పట్టుకోకూడదు, వాటిని టచ్ చేయకూడదు. టచ్ చేస్తే ఒక 5,000 రూపాయలు ఫైన్ అంట. ఇగో సిద్ధు లాంటి తొత్తర వాళ్ళు ఎవరైనా వచ్చుంటారు, ఎప్పుడన్నా పెట్టిన పట్టుకుని అంటే సున్నితంగా ఉంటాయి కదా, గట్టిగా పట్టేసుకున్నారనుకో ఇబ్బంది పడతాయి. కాబట్టి అందుకని తీసుకోవాలి. పెద్దలు చెప్పినట్టు ఒక నొలక మంచం కానీ ఉంటే ఆడ దుండేసుకొని పడుకుంటే ఎటబద్దాం రాను, ఎటబద్దాం అన్నం కూడా పల్లె. పెద్దల భాషలో చెప్పాలంటే కూడు పల్లె. ప్రశాంతంగా పడేస్తుంది నిద్ర. అంత చల్లగా చుట్టూరు గ్రీనరీ చూడండి మొత్తం. గెలరా అది గెల, అరటి గెల పట్టుకొని గెల అంటున్నాడు ఫ్రెండ్స్. ఇక్కడ వీటికి ఫుడ్ పెట్టచ్చంట. ఇక్కడ ప్లేట్ ఇస్తారంట, దాంట్లో ఫుడ్ ఉంటుంది. పోయి ఇగోండి ఈ విధంగా దగ్గరికి వస్తున్నాయి. అదొకటి మేత తింటా ఉంది. విజయగాడు ఫుడ్ పెడుతున్నాడు ఫస్ట్. అయ్యా రాలా చూడనట్టు తింటున్నది. బల్ల ఉంది, చాలా అందంగా ఉంది. మన వాళ్ళు ఫుడ్ పెడతా ఉన్నారు, మనకైతే ప్లేట్ దొరకలా. దీని పేరు ఏం పేరు? పిచ్చుక. బాబా ఏందా ఇదే? అద్దరింది. అందంగా ఉన్నారా పెట్టలారా? నా చేమి నెక్తవా? ఇలా అడిగితే మనకు ప్లేట్లలో మేత వేసిస్తారు. అయ్యా ఈ ఎట్ట వలుచుకొని తింటున్నాయి తెలుసా? మొత్తం తినట్లా, చుట్టూరు పొట్టు తీసి లోపల గింజ తింటున్నాయి. అందంగా ఉన్నాయి రియా రకరకాలుగా. ఇలాంటివి ఉండాలిరా మన తోటలో కూడా.
ఇది చూడండి ఎట్ట ఒలుచుకొని తింటుందో, అది మొత్తం తినట్లా, పొట్టు పైన పొట్టు వదిలేసి లోపల గింజ మాత్రమే తింటుంది. అయితే ఇందాక వచ్చాయి కదా, ఇప్పుడు రావట్లా, అందుకని దీన్ని తీసుకొని దారిలో ఆడని పెట్టచ్చు, దీన్ని ఆడ పెట్టేస్తా. ఇదిగోండి అక్కడ నుంచి గింజలు అయితే ఎత్తుకొచ్చేసాం. ఎందుకంటే ఇదిగోండి దా, ఇది వస్తే దా అదంతలా కాయ పెట్టుకోండి. గమ్ముండి బ్రో, ట్రై చేస్తున్నా కదా. దా రా రారా బాబు, రారా నాన్న, మనకేరా, నీకోసం తెచ్చారా రే. అవే మేము ఇంటికా నిందాలా ఈ మేత, మీ వాళ్ళు ఇచ్చినారు, తిను. ఇదిగో అది చెప్పాలి వాడికి అర్థం కాల. రా 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 చిన్నడు రా, కాలు ఇంకో కాలు పెట్టు, అది రా చిల్లక్క రా నాన్నక్క. తినరా 5,000 అయిపోలే. తినరా అవయా తినరా. ఎడుగోండి మనోడు వచ్చాడు. ఏ హాయ్ చెప్పురా, మన వాళ్ళందరూ హాయ్ చెప్పు. తింటున్నాడు రా, ఏ చోట్ల పడుతున్నాయి రా. తినరా అవయా తిను. చూడండి ఫ్రెండ్స్, వీడు చూడండి ఇందా పిలిచినప్పుడు ఒకరంతా యాక్షన్ చేశాడు కదా, ఇప్పుడైతే పొమ్మన్న పావట్లా. నాకు తెలిసే గింజలు తెచ్చినా నేను, ఏడాది దగ్గర దొరుకుతాడని. అవే నువ్వు ఇంకెళ్ళరా, వేరే వాళ్ళు పెట్టాలి, అన్ని నువ్వే తినేసేట. ఇంకైతే దీన్ని మన దగ్గర నుంచి అన్నకైతే ఇచ్చేస్తున్నా, మళ్ళీ కలుద్దాం. ఒరే దిగా తిను. ఈ వేరే దానికి కావాలి, అన్ని దాన్ని పెట్టేసి కొరవటి ఏం పెట్టాలి. కొద్దిగా గింజలు ఉన్నాయి, ఇంకా ఎవరెవరు ఇంకా రకరకాల పక్షులు అయితే మనం ఇవి ఉంటే అయ్యే మన దగ్గరికి వస్తున్నాయి. ఇట్లా రప్పించే దాన్ని ఏమంటారు అది వశీకరణ విద్య ఈ రోజు నేర్చుకున్నారండి. ఏదో స్పెషల్ ఉండండి, తెల్ల పుంజు, ఇది తెల్లది. దా దా లేదా దా నాకు తెలిసి మనం ఉదయాన్నే కానీ వచ్చుంటే ఆకలి మీద బాగుండేటివి, పిలిచినప్పుడు వచ్చేటివి. మనం ఒకరంతా లేట్గా వచ్చాం కదా, అందుకని రావటంలో తినేస్తున్నాయి ఆల్రెడీ, అందరూ ఫుడ్ పెట్టేస్తున్నారు ఇటు. మళ్ళీ అదే విధంగా ప్లేట్లో ఫుడ్లు ఇస్తున్నారు, మనం కూడా ఒకటి తీసుకుందాం. మాకు కూడా ఒకటి ఇంట్లో ఏ రకరకాల గింజలు ఉన్నాయి. తీసుకొని మన వాళ్ళందరూ పైకి ఎక్కేస్తున్నారు, మేము కూడా బాగున్నాం. ఇప్పుడు కాలుతో ఒలుచుకుంది అది పైన తప్పకలు తింటాలి. అవి ఇదిగోండి, ఇవన్నీ ఒకే రకం బ్రో. ఇవే ఉన్నాయి కదా బ్రో, వేరే చూపిస్తానండి. ఆడ తిరిగి ఆడుకుంటా ఉండే. ఇగో బ్రో ఆడాడున్నాయి, ఇగోండి ఆడ నిలబడిపోయినాయి. ఉదయాన్ని వచ్చుంటాయి, నీ వల్లే అన్ని రాంది మొత్తం ఆడాడు ఉన్నాయి. ఇగోండి రకరకాలు ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ బాతులు కూడా చాలా వెరైటీగా ఉన్నాయి. ఇదిగోండి బాతు కాదు అది, అసలు సిలబోయే దాంట్లో అది అనుకుంటా. ఇదిగోండి అది కూడా ఎగరుతుంది. అందరూ ప్లేట్లు పట్టుకొని పెట్టెలతో వాటికి ఫుడ్ పెడతా పక్షులకి ఆనందిస్తా ఉన్నారు. సరే అది అట్ట ఎత్తుకుంది రతనా, ఇది వేరేదే, అది వాళ్ళకి ఇచ్చేసాం కదా. సూపర్ ఉంటే అది భలే ఉంది ఫ్రెండ్స్. దీని పేరు ఏం పేరు బ్రో? రింగే లేదు, లవ్ బర్డ్స్ ఇవ్వండి తెల్లవి. తినండి, రండి ఇప్పుడు రండి. ఆగుపా చిన్నగా వీడియో తీసుకున్నాం. ఇది చూడండి ఫ్రెండ్స్, స్పెషల్గా ఉన్నాయి. రారా, ఇక్కడ చాలా మంది క్రౌడ్ ఉండటం వల్ల అదిగాక ఎండ వల్ల అవి ఏంటంటే పైకి ఎక్కేస్తున్నాయి ఫుల్. బ్రో వచ్చిన వాళ్ళంతా ఫుడ్ పెడుతుంటాయి, అవి మాత్రం ఎంత తింటాయి, హైట్కి ఎంత చిన్న కడుపు కదా ఉంటుంది. అవి పిలుస్తా ఉంటే రావట్లే. ఇప్పుడు చూద్దాం, ఇగో కాసేపు చూస్తా, లేకపోతే ప్లేట్ ఆడ పెట్టేసి. టేస్ట్ బాగున్నాయి గాయస్, తినకూడదు కేసు. వీడు ప్రతి ప్లేట్ లో తీసుకొని దాంట్లో వేసేసుకుంటున్నాడు. ఎన్ని ప్లేట్లు ఉన్నాయి వీడి దగ్గర? అన్ని ప్లేట్లు తెచ్చుకోండివా? దీంట్లో పోయిరా కొన్ని. సూపర్, చాలు ఉండు. దేనో దాన్ని పిలుస్తారా? అరే రా, ఏం చేయము దా. అమ్మ ఈడున్నాడు రావు, సాగు ఉన్నాడు రావట్లా.
దా చాక్లెట్ ఇస్తా దా ఏదా రావాలి పచ్చండి ఇదిగోండి ఫ్రెండ్స్ దీని లోపల మొత్తం పెట్టలే ఇగురా ఇగోండి చూడండి ఎట్లా దా దా గో రండి డబ్బులు కట్టొచ్చా ఉండి దాన్ని ఎత్తుకొస్తా ఆడ ఒకటి ఉంది దా వీడిని తీసుకుంటే బలం ఉంది రారా 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 ప్లీజ్ రా రారా అబ్బో వచ్చారు వచ్చారు ఏ రాబాహన్ రా నా దగ్గర ఏ రాబాక ఉండు అద్దరింది ఫ్రెండ్స్ ఇదే నేను డీటెయిలింగ్ చూడండి అబ్బా రారా రారా రా ఒరే వాడు వెళ్ళడా ఏ రారా దా దా ప్రవీణ్ మా వంగిస్తే ఇవన్నీ పాకాడా చేసుకుంటాడు తప్పు బ్రో ఫ్రెండ్స్ ఇది చూడండి ఎంత బాగుంది అసలు చూడండి ఫ్రెండ్స్ భలే ఉంది ఇలాంటి దగ్గర నుంచి చూడాలంటే అసలు పక్షి ప్రేమికులు ఎవరు వచ్చినా ఇక్కడ నుంచి పారు వాళ్ళకి ఆకలి కూడా పుట్టదు ఉండే అక్కు పక్షి నువ్వు అక్కు పక్షి విజయ్ దగ్గర పెద్దది వచ్చింది విజయ్ దగ్గర పెద్దది వచ్చింది బర్రే ఇది వదలట్లే నిన్న మరి కొంచెం పెద్ద పక్షి పక్షులు పట్టా దా రావాలా ఇదిగోండి రెండు వచ్చాయి మా దగ్గరికి అందరూ పిలుస్తున్నారు ఇదిగోండి అక్క దగ్గరికి ఇది ప్లేట్ కాదు అక్క దీన్ని తీసుకో అక్క చాలా పక్షులు పిలవాలా చాలా పక్షులు పిలుస్తావా వీడియో తీద్దా అన్ని వస్తుందండి అక్క అరే మనోడే వీడు దాంట్లో వేసుకోండి రా 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 రావాలా వస్తున్నాడు రా వేరా రా కమాన్ ఎగురు ఉండు నీకోసం నేనే వస్తా పడిపోతాను పట్టుకుంటా వెనకాల రారా పట్టు నీకోసం ఎదురు చూస్తా తీసుకొని వచ్చి వదిలేస్తున్నా ఫ్రెండ్ అయ్యా అక్క అట్లా కూడా అక్క కష్టపడి తెచ్చిందండి పంపించేస్తారా వీళ్ళైతే అసలు పక్షులనే పట్టించుకోవట్లే అంతా ఫోటోలే వీళ్ళు ఇదిగోండి కలద్దలు పెట్టుకునేసి ఫోటోలు తీసుకుంటా ఉన్నారు అయ్యా ఆడ కొన్నారులే జాతరలో ఒరే అదే ఉంది రాజా వెరైటీగా ఉందా ఈడన్నీ చిత్ర విచిత్రంగా ఉన్నాయి బాతు నెమలిలాగా ఉంది నెమలి బాతులాగా ఉంది ఇదిగోండి నల్లది దాని పేరు మ్యాక్సిమస్ జాన్స్టర్ చూడండి ఎట్టుందో తినకపోయినావు అనుకో నీ లవర్ నీతో బలగదు ఆ మాట అంటే తిన్నది ఇది అమ్మా అంతే 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 కదలబాక వచ్చారు ఎర్రకం నీడి పేరు అద్దుడు రెడ్ ఐ ఫ్రెండ్స్ వీడి పేరే అందో తెలుసా ఏదో చూడండి ప్రవీణ్ బ్రో ఇలాంటిది ఎవరి దగ్గర బాల నా దగ్గరికి వచ్చింది ఉదయాన్నే అసలు ఈ గాన మనం గానే వచ్చి ఉంటే అన్ని పెట్లు మన దగ్గరికి వచ్చినట్టు బ్రో అయితే అవసరం కాబట్టి ఇప్పుడు మన అవసరం కాబట్టి అవి ఓవర్ యాక్షన్ చేస్తున్నాయి మామ ఎన్నో పెట్టలు మామూలుగా వచ్చి మూతితో తినాల్సింది తాగు చూపించి వెళ్ళిపోతున్నాయి బాగా చూపించి వెళ్ళిపోతున్నాయంటే ఎండ ఉంది పైన అదే క్రౌడ్ ఎక్కువ ఉన్నారు భయపడ్డాయి సరే మకావుల కాడికి వెళ్దాం బా బ్రో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము మకావుల కాడికి వెళ్తాం మేము వీటి కోసం తంటాలు పడి పెట్ల కోసం చూస్తుంటే ఈడొచ్చి మొత్తం తినేస్తున్నాడు పెట్లకు తెచ్చినటువంటి లాస్ట్ కి ఈ కూడా ఉందవా ఫ్రెండ్స్ అదే ఒకరిని తీసుకో ఒకరిని ప్రవీణ్ బ్రో దగ్గరికి వస్తుంది చూద్దాం కాదు ఎగిరెళ్తుంది అదే నేను దాన్ని తీసుకొస్తా ఆగండి అయ్యో మన దగ్గరికి రాలి వీళ్ళందరి దగ్గరికి వస్తున్నాయి ప్రవీణ్ బ్రో దగ్గరికి రావట్లా పాప వచ్చిందా బయట ఈడేంది ఎంత తెల్లగా ఉన్నాడా అక్కడ ఉంటాయి చాలా ఉంటాయా చాలా ఉండు హౌస్ మకావ్ హౌస్ అది ఓకే దాంట్లోనే ఉంటాయి ఉన్న వరకు నేను పోయినప్పుడు అయితే దగ్గర 8 ఉన్నాయి ఆడ ఇప్పుడు నీ అదృష్టం లేదంటే నీ దురదృష్టం ఉంటే నా అదృష్టం లేకపోతే నా దురదృష్టం చాలా ఫ్రెండ్లీగా వస్తాయి పైకి కూడా వస్తాయి ఎక్కుతాయి వాడేందుడా పెట్ల ఫుడ్ అంతా వాడే తిన్నాడు బ్రో మందులు వేస్తారు బ్రో ప్రోటీన్ తిన్న ఓడి కూడా ప్రోటీన్ ఎగరతాడు ఎగిరి దుమ్మికితే నింగి వంగేరు అంటాడు పైకి అవా సరేలే అయ్యా అవి తోలు తీస్తున్నాయి చెట్లకి నాకు తెలుసు మిమ్మల్ని ఎట్లా రప్పించాలి రండి ఇవ్వండి తెల్ల తెల్ల నెమ్మలు ఆడాడా ఉన్నాయి ఎండే ఉండు పిలుస్తా
అట్లే రండి 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 కమాన్ ఏం బుద్ధి ఉందా లేదా మీకు పిలుస్తుంటే డబ్బులు గట్లా లోపలికి వస్తే రాకుండా రా పీస్ఫుల్గా ఉండాలన్న ఎవరు ఉండద్దు. వస్తున్నాయి వచ్చిందిరా ఇంకోటి వస్తాయి వస్తాయి ఇదిగోండి ఈడు ఒకడు వచ్చాడు వీడి పేరు ఏం పేరు వీడి పేరు పెట్ట రెండో వాడు కమాన్ ఇంకోటి బ్రో ఫోటోలు కొట్టండి బ్రో నాకు ఇప్పుడు తొందరగా రా 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 వెళ్తారా రా ఫ్రెండ్స్ రెండు వచ్చాయి మన దగ్గరికి ఇప్పుడు ఇంక చాలుగానే మీరు బయలుదేరండి. ఏ సిద్ధు ఇస్తారా నీకు ఫ్రెండ్స్ ఇక్కడ మకా ఉందంట దానికోసం నేను గింజలు తెచ్చా ఆల్రెడీ. ఏమన్నా అంతసేపు ఏంద్ర రేట్లు పిలిచి రే నాన్న రండి కమాన్ రండి అమ్మా రండి రా ఇదిగో ఇదిగో రెండు అప్పాసి తెచ్చారు. రావాలని ట్రై చేస్తున్నా ఇది రానివ్వట్లే. రే ఏమరా నీకా అది అయితే రావాలని ట్రై చేస్తుంది. రా 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 రే వస్తే భయం వేస్తుందిరా మాకు ఇయ్యాలు ఆడు తినేస్తారా రే నాయన ఇయ్యాలు తినేస్తారయ్యా. రే విజయ్ గారి దగ్గర తిన్నదిరా సిద్ధు సిద్ధు పట్టుకో దీన్ని పట్టుకో నేను పెడతా దీనికి వాటంగా పట్టుకో ఫోన్ పట్టుకో చెప్తా ఫోన్ పట్టుకో బ్రో బ్రో దీన్ని పట్టుకో మంచి బ్రో బ్రో వచ్చేదాన్ని నాకు తెలుసు బ్రో నువ్వు ఈ పని చేస్తావని. ఇటు చూడండి ఎంత అందంగా ఉన్నాయి అసలు సూపర్ అందంగా ఉన్నాయి. ఏం కొట్టుకోకూడదు అబ్బా ఇలాంటి ఎంత దగ్గర నుంచి చూడటం ఇదే ఫస్ట్ టైం. ఫుల్గా ఫుడ్ పెట్టా ఇంకైతే వెళ్ళిపోతున్నా ఇటుకా నుంచి. ఇప్పుడు దాకా ఆడొక ఆయన ఉన్నాడు అంటే ఇక్కడ ఎంప్లాయీస్ ఉంటారు కదా వాళ్ళు ఉన్నారు. మేము ఆయన దగ్గర పోయి ఆయనతో మాట్లాడుతాను ఫైన్ నాకు జోక్ చేస్తా ఉన్నారు అందరూ అంతా ఈయన కాసే తర్వాత హిందీ అన్నాడు. ఏం బాల్తావా సైలెంట్ గా ఇట్ట అన్నాడు లాస్ట్ లో హిందీ మే బోల్ అన్నాడు. మొత్తం అన్నాడు ఒక అరగంట ఉంటాడు హిందీ మే బోల్ అన్నాడు. ఈ నుండి హినాం బాల్తావా వచ్చేయను. ఇక్కడ రెడ్ ప్యారెట్స్ ఉంటాయి బ్లాక్ ఆఫ్రికన్ ప్యారెట్స్ తెలుసా మాట్లాడతాయి అవి ఉన్నాయి ఆడ చూద్దాం నాకు ఉంటాయంట రకరకాల బర్డ్స్ ఒక్కటి కూడా లేవు నాకు. ఇదిగో ఇక్కడ ఫుడ్ ఇస్తారు కదా సూపర్. అయ్యో అది మేత కోసం చూస్తుంది స్వామి. ఎక్కరా నాన్న రారా ఒరే ఉంగరం పెరికేస్తుందయ్యా. ఉంగరం మీద ఉంటుంది అది. గమ్ముండు రారా కాలు పెట్టరా ప్లీజ్ అదిరా యాంది అందు కొరికేస్తా కొరికిపోను కింద ఫ్రెండ్స్ అయితే నన్న కరిచిందయ్యా. ఇదిగో గుంట ఇదిగో ఘాటు ఇంకో హోల్ పడిపోయింది. హోల్ అంటే ఒత్తుకున్నది అనమాట. అవును నేను కూడా పెట్టలా పైకి ఎగరతా ఇప్పుడు దాని అంతటా అదే వస్తుంది. అట్లే లేవురా రారా అది గొడవకు వస్తుంది దానికి మనకు సెట్ కాలేదు. రండి అయ్యా ఈ రోజు ప్రవీణ్ బ్రోకి ఆ తెల్ల పెట్టి ఆ యుద్ధం అది చూడడానికి ఊరేస్తుందాం. అది నా చేతి మీద దగ్గర 10-15 నిమిషాలు కూర్చుంది మొన్న. వస్తుంది రాని ఫ్రెండ్స్ అటు తెలుసు ఎవరి దగ్గరికి రావాలా ఏంది మందల ఎవరి దగ్గరికి వస్తే అవి బాగుంటాయా అన్ని తెలుసు వాటికి. ఎట్టుందా ఉండు బ్రో ఎక్కింది యాగు దిగింది మ్యాటర్లో ఉండాలి దానికి. ఉండు బ్రో కొరికి అది బెరుకోమద్దు ఆగినది ఏముంది షర్ట్తో ఏం పనిరా నీకు రే పిల్లడా. మైక్ ఎత్తుకుంటది మైక్ గురుకుద్ది ఈ అబ్బాయి అమ్మయ్యా ఇది మైక్ నైనా రే కొనుక్కున్నాను రా రే కొన్నాను రా రే ఇడికి ఏం మెంటల్ లాగా ఉండదు ఈ పిట్టక ముద్దు పెడుతుంది. వద్దు అమ్మా బాగా వేసుకో ఎత్తుకోమద్ది అంత దూరం రాదులే. అబ్బా భలే కొరకుతుంది మసాజ్ చేయనట్టుందిరా. బ్యాస్ లైట్ కిందకి వచ్చేస్తుంది. బ్రాస్లైటా
ఫ్రెండ్స్ దీన్ని కానీ వదిలితే ఎత్తుకొని ఫ్రెండ్స్ ఇక్కడ వీటిని ల్యాండ్ చేయకూడదని రాస్తుంది, ఈ మనం ఏమైనా చేయొచ్చా? చూడు ఏమైనా చేస్తుంది, కొరికేసింది, ఒకటైతే కొరికేసింది. వద్దు 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 ముద్దు పెట్టవా. వీడు పావట్లా, వీడు తినేస్తున్నాడు. రే ముద్దు పెడుతున్నాడు ఫ్రెండ్స్ వీడు నాకు అడుక్కు మాటకే. రే నాన్న అమ్మాయి అబ్బాయి చూడు, పాపా పాపా నువ్వు పోనా అన్న. రే వద్దు పోనా, ఆడికి వెళ్ళరా. అవన్నీ ఆయన ప్రోగ్రాంలు అవన్నీ మనకు కాదా. ఇదిగో బ్రో ఇది తీసుకో. బ్రో దీని పేరు ఏం పేరు బ్రో? దీని పేరు వైట్ సంథింగ్ ఏదో. వైట్ తెల్లగా ఉందని వైట్, నల్లగా ఉంటే నైటా? ఇది ప్యారెట్ ని. అయ్యా మీకు నువ్వు పెట్టలను పట్టినట్టు మేము పట్టలేమనైనా మా చేతరాదా. ఎక్కించుకో నువ్వు అక్కడ తక్కువ. ఆయనతో కూడా ఆయన కొరకటం లేదా రే? ఆయన మాత్రం కొరకటం లేదు రే, అందరినీ కొరికేసిందా? ఫ్రెండ్స్ వైట్ పెట్ట అదనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఆడుకోబోతున్నాం, ఆడేమన్నా చూపిస్తా. ఆఫ్రికన్ గ్రే అంట మాట్లాడుతుందా? ఏందా అన్ని ప్యారెట్స్ లో కల్లా ఫస్ట్ మాట్లాడడంలో ఏదా? ఆఫ్రికన్ అవునా? తెలుగు రాదు కదా, ఆఫ్రికా కదా వచ్చా. ఏ అవే వినిపిస్తుందా? ఫ్రెండ్స్ ఇందాక ఆడ వైట్ ఒకటి ఉంది కదా ఆడది, ఇదిగోండి ఇది మొగదంట. చూడండి ఎట్టుందా. బర్రే ఏమని చేస్తుంది బ్రో అది కూడా? బా ఇదంతా పెద్ద మాఫియా పిట్లు కూడా అయ్యా. అది దొంగ, ఇది గజ్జి దొంగ. భలే ఉంది ఫ్రెండ్స్. ఇది చూడండి ఎట్లా. ఫ్రెండ్స్ ఎండ ఎక్కువగా ఉందని చెప్పి పిట్లన్నిటికీ స్ప్రింకర్లు వేసారు. ఇదిగోండి ఇక్కడ మొత్తం చల్లగా వాన లాగా పడుతుంది, మీకు చూపిస్తా. ఇదిగోండి మొత్తం ఇది ఆర్టిఫిషియల్ వాన అనమాట, రియల్ వాన కాదు. ఇదిగోండి వర్షం పడేటప్పటికి పెట్టలు ఉండే సంతోషంగా అరుస్తున్నాయి. ఇదిగోండి ఈ పెట్ట ఒక్కటే ₹1,00,000 ఉంటుందంట, ప్రవీణ్ బ్రో చెప్పాడు. నిజమా కదా కామెంట్ చేయండి. చూడండి అడదు ఏదా. ఇదిగోండి మొత్తం ఇబ్బా ఇగోండి ఇగోండి ఇది చూడండి ఫ్రెండ్స్ ఎట్టుందో చూసేదానికి అది రింది ఏదా తెలిసింది నిన్నది అది. ఫ్రెండ్స్ చూసారు కదా, పెట్లు అయితే కొన్ని మనల్ని మోసం చేస్తాయి, కొన్ని మన దగ్గరికి వచ్చి మనల్ని కురికినాయి, ముద్దులు పెట్టి అన్నీ చేసినాయి. ఈ ఎక్స్పీరియన్స్ మాత్రం అదిరిపింది. నేను ఇప్పుడు దాకా ఇన్ని తిరిగితే నాకు ఇది చాలా బాగా నచ్చింది హైదరాబాద్లో. ఇంకా ఇలాంటివి ఈ ఈకో పార్క్లో చాలా రకాలు ఉన్నాయంట. మనం అన్ని తిరగాలంటే మన వల్ల కాదు. ప్రస్తుతానికి అయితే ఈ రోజు ఇది పూర్తి చేసాం. ఇంకొకసారి ఎప్పుడైనా వచ్చినప్పుడు మళ్ళీ ఇంకోటి అయితే ట్రై చేద్దాం. ఇది కూడా ప్రవీణ్ బ్రోకి తెలుసు కాబట్టి, ఆయన వచ్చినాడు కాబట్టి ఆయన అంత గైడ్ చేయకపోయినా ఇంక వదిలేసాడు. ఆయన వాట్సాప్ లో ఉన్నాడు, నేనే నిజం చెప్పు బ్రో. ఏమరా విజయ్ అతను చూపించాడు అసలు మన ఏడు వదిలేసాడు ఫ్రెండ్స్. అడవిలో తీసుకొచ్చి చిన్నపిల్లలు వదిలేనట్టు మమ్మల్ని వదిలేసాడు. సరేలే బ్రో, మేము ఏదో రోజు సిటీ గురించి తెలుసుకుంటాంలే బ్రో. మేము అదనమాట. థ్యాంక్స్ బ్రో, మంచి ప్లేస్ చెప్పావు, చూపించకపోయినా థ్యాంక్ యూ. తీసుకొచ్చి ఇక్కడ వదిలిన దానికి మమ్మల్ని నువ్వే మాకు ఇవ్వాలి. పెట్లు అయితే రకరకాల పెట్లు ఉన్నాయి, రకరకాల విధంగా ఈ బిహేవ్ చేస్తున్నాయి. ఎవరన్నా వచ్చినారంటే పక్షి ప్రేమికులు కానీ పచ్చదనం ప్రేమికులు కానీ ఇక్కడికి వచ్చారంటే అసలు వారు అదనమాట. అందంగా ఉంది, ఒకసారి ట్రై చేయండి. అది మాత్రం ఇది ఏ ఏరియా బ్రో? ఏ ఏరియా? కొత్తగూడ. ఇది గవర్నమెంట్ ఇది, మళ్ళీ ప్రమోషన్ అనుకుంటారేమో. మనకు అంత సీన్ లేదు, గవర్నమెంట్ ప్రమోషన్ ఇచ్చే సీన్ లేదు. కానీ అంటే యాక్చువల్ గా కొన్ని పార్క్స్ డెవలప్ చేశారు. అన్ని పార్కులు ఒక యాప్ లో ఉంటాయి, దాన్ని క్యూఆర్ స్కాన్ చేస్తే ఎక్కడెక్కడ ఉన్నాయి గవర్నమెంటే కదా దీన్ని తీసుకుని. అది అదనమాట. మాకైతే బాగా నచ్చింది, ఒకసారి విజిట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కదా ఏంటి, మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్ట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ లో కలిసి పోదాం. బాయ్ బాయ్.